హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసుకోబోతుంది చికెన్ ఫ్రై కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా నూనె పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలండి. వీటన్నిటిని బాగా వేయించుకొని ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా అయితే ఈ స్టైల్లో మీకు చేసుకుంటే చికెన్ ఫ్రై కర్రీ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇది వేగినాక ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకొని చికెన్ని వేసుకుంటానండి. ఈ చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలండి బాగానే. ఇదైతే మీకు రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. నార్మల్గా ఎప్పుడు ఎగిరి పెట్టుకునే కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తినికే కూడా తినేయచ్చు. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇది మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకున్నాక మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఒక 10 నిమిషాల కోసం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడుకోవట్లేదండి, సింపుల్గా అయిపోయేటట్టని. చికెన్ మసాలా అండి, మీకు చికెన్ మసాలా బయట దొరుకుతుంది కదండి, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది.